మిత్రమా, ఓడిపోయినని చింతిస్తున్నావా? వేదన నీ గుండెను పిండుతుందా? మౌనమైపోయావా? ఆత్మీయంగా చల్లారిపోయావా? నీ తోటి వారి దగ్గర, నీ సొంత వారి దగ్గర, నీ ఆత్మీయుల దగ్గర సాక్ష్యం పోగొట్టుకున్నావా? లేనిపోని నిందలతో నీ గుండెను నీరు చేసి నిన్ను విమర్శిస్తున్నారా? ప్రతి రాత్రి కన్నీరేని పానంగా చేసుకొని దుఃఖాన్ని లోన దాచుకొని ఇతరులతో చిరునవ్వును చూపిస్తున్నావా? మనోవేదనతో కుమిలిపోతున్నావా? మౌన స్థితిలో కృంగిపోయి పైకి నవ్వుతున్నావా? నా జీవితం అపవిత్రమైపోయింది, నేనెంత మాత్రము పనికిరానని, ఎవరికి ఉపయోగపడనని నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయావా? నేను అనుకున్న కలలు అన్నీ చేజారిపోయినాయని నిరాశపడుతూ ప్రాణ భయములు నిన్ను నీడలా వెంబడిస్తున్నాయా? చివరికి నా జీవితం ముగిద్దాం అనే చివరి ఒక్క ఆశతో మిగిలిపోయావా? నిన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదా? నిన్ను ఎవరు ప్రేమించటం లేదా? అయిన వారి ప్రేమలన్నీ కోల్పోయావా? నీ ద్వారా సహాయము పొందిన వారు నిన్ను దాటిపోయారా? అంతరంగమందు విచారము వలన మనసంతా మోగబోయి మూలుగుతూ ఓదార్చువారు లేక అందరిలో ఒంటరివైపోయావా? ఈ మాటలు వింటూ ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. నిన్నుగా ఈ లోకంలో ఇష్టపడుతుంది యేసు ప్రేమ ఒక్కటే. ప్రేమ కలిగిన యేసయ్య మాత్రమే నీ లోకంలో అర్థం చేసుకోగలడు. ఆయన నీతో అంటున్నారు, నా కుమారి, నా కుమారుడా, భయపడకుము, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగునట్లు నేను చేస్తాను. అమ్మా, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. కొరటాలతో కొట్టబడిన నా వీపుని, నా చేతులను చూడు. నా ప్రేమ నిన్ను సాధించుకోవడానికి నేను పడిన వేదన ఇది. నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదా? భయపడకు, నేను నిన్ను ఎరుగుదును. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవింక భరింపవు. నేను నీ పక్షమును, నా అరచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను. లోకమునకు పనికిరాని స్థితిలో నీవు ఉన్నావా? భయపడకము, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను. ఇది మొదలుకొని నేను నీ చేయి పట్టి నడిపించేదను. గర్వముగా ప్రవర్తించువానికి గొప్ప ప్రతీకారము చేసేదను. నీవు నీతి గల దానివై స్థాపింపబడదు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును.